Welcome to my dear students and friends. My name is Chatla Parshaya, lecturer in Commerce, Government Degree College, Mantani, Peddapalli district. ఈరోజు మనము నేర్చుకోబోయే సబ్జెక్టు టాపిక్ ఏమిటని చూసినట్లయితే బీకామ్ ఫస్ట్ ఇయర్ బిజినెస్ లాస్ అంటే వ్యాపార చట్టాలు అనే బీకామ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్లోని బిజినెస్ లాస్ అనే సబ్జెక్టులో షరతులు మరియు పూచీలు కండిషన్స్ అండ్ వారంటీస్ అనే టాపిక్ను నేర్చుకోవటం జరుగుతూ ఉంటుంది. మరి ఇందులో మనము పరిచయము, తర్వాత షరతులు, పూచీలు రకాలు, అదేవిధంగా వాటికి సంబంధించిన సమాచారమును మనము నేర్చుకోవటము జరుగుతూ ఉంటుంది. మొదట షరతులు అని వేటిని అంటారు, తర్వాత పూచీలు అని వేటిని అంటారు అనేది మనము మొదట నేర్చుకుందాం. షరతులు కండిషన్స్ సెక్షను భారత కాంట్రాక్టు చట్టము సెక్షన్ 12 సబ్సెక్షన్ 1 and 2 ప్రకారము కాంట్రాక్టు ఏర్పాటుకు సంబంధించిన ప్రధానమైన నిబంధనలను షరతులు అంటారు. కాంట్రాక్టు ఏర్పాటుకు సంబంధించిన ప్రధానమైన నిబంధనలను షరతులు అంటారు. ఇవి కాంట్రాక్టు మూల ప్రయోజనానికి చాలా ముఖ్యమైనవి. కాంట్రాక్టు మూల ప్రయోజనానికి చాలా ముఖ్యమైనవి. వీటిని అమలుపరిచినచో కాంట్రాక్టుకు హాని కలుగును. వీటిని అమలుపరచనిచో కాంట్రాక్టుకు హాని కలుగును. అందుచేత ఇలా అమలుపరచనిచో కాంట్రాక్ట్ ఏమవుతుందట అంటే రద్దు కావటము జరుగుతుంది. మరి సెక్షను భారత కాంట్రాక్టు చట్టము సెక్షన్ 12 సబ్సెక్షన్ 1 ప్రకారము మనకి నిర్వచనం ఏం చెప్తుందంటే, ఒక ప్రకటన ద్వారా సరుకునకు సంబంధించిన ఏదైనా తెలియని విషయాన్ని అమ్మకందారు కొనుగోలుదారుకు తెలియజేసినచో అది షరతు అగును. మనం ఇక్కడ చెప్పుకున్న షరతులు భారత కాంట్రాక్ట్ చట్టము సెక్షన్ 12 1 and 2 ప్రకారం అని చెప్పుకున్నాం చూడ. మరి 1 ఏం చెప్తుందట, ఒక ప్రకటన ద్వారా సరుకునకు సంబంధించిన ఏదైనా తెలియని విషయాన్ని అమ్మకందారు కొనుగోలుదారుకు తెలియజేసినచో అది షరతు అగును. అదేవిధంగా భారత కాంట్రాక్టు చట్టము సెక్షన్ 12 సబ్సెక్షన్ 2 ప్రకారము కాంట్రాక్టులోని షరతు భంగమైనప్పుడు బాధితుడైన వ్యక్తి కాంట్రాక్టును రద్దు చేయవచ్చును. సెక్షన్ 2 సబ్సెక్షన్ 2 సెక్షన్ 12 సబ్సెక్షన్ 2 ప్రకారం ఏమంటున్నాను, కాంట్రాక్టులోని షరతు భంగమైనప్పుడు బాధితుడైన వ్యక్తి కాంట్రాక్టును రద్దు చేయవచ్చును అని సెక్షన్ 12 సబ్సెక్షన్ 2 పేర్కొనడం జరిగింది. మరి నెక్స్ట్ పూచీలు వారంటీస్ సెక్షన్ 12 సబ్సెక్షన్ 3 ప్రకారం కాంట్రాక్టు ఏర్పాటుకు సంబంధించిన అనుబంధమైన నిబంధనలను పూచీలు అంటారు. కాంట్రాక్టు ఏర్పాటుకు సంబంధించిన
అనుబంధమైన నిబంధనలను, అనుబంధమైన అనే పదం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని పూచీలు అంటారు. ఈ నిబంధనలు కాంట్రాక్టుకు అంత ముఖ్యమైనవి కావు. ఈ నిబంధనలు అనేవి కాంట్రాక్టుకు అంత ముఖ్యమైనవి కావు. కాంట్రాక్టులో పూచీలు భంగమైనప్పుడు బాధితుడైన వ్యక్తి నష్టపరిహారము మాత్రమే పొందగలడు, కానీ కాంట్రాక్టు మాత్రము రద్దు కాదు. ఏమంటుండు? కాంట్రాక్టులో పూచీలు భంగమైనప్పుడు బాధితుడైన వ్యక్తి నష్టపరిహారమును మాత్రమే పొందడానికి అవకాశము కలదు అంటుండు. కాంట్రాక్టు మాత్రము రద్దు కావడానికి అవకాశము లేదట. మరి షరతులు పూచీల మధ్య తేడాలు ఏమిటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, షరతులకు పూచీలకు మధ్య తేడాలు క్రింది విధంగా ఉన్నాయి. అందులో ఫస్ట్ స్వభావం. షరతు కాంట్రాక్టు ఏర్పాటుకు ప్రధానమైన అంశము, కానీ పూచీ కాంట్రాక్టు ఏర్పాటుకు అనుబంధమైన అంశం. అందుకొరకు మనం చెప్పుకున్న స్వభావం, దాని స్వభావం ఎటువంటిది, దీని స్వభావం ఎటువంటిది అనేది చూసినట్లయితే, షరతు అనేది ఏర్పడడానికి, కాంట్రాక్టు ఏర్పడడానికి ప్రధానమైన అంశం అని చెప్తున్నాడు. పూచీ అనేది కాంట్రాక్టు ఏర్పాటుకు అనుబంధమైన అంశం అని చెప్తున్నాడు. అదేవిధంగా భంగమైనప్పుడు, ఇక షరతు భంగమైనప్పుడు గాయపడిన లేదా బాధితుడైన వ్యక్తి కాంట్రాక్టును రద్దు చేయవచ్చును. ఏమంటున్నాడు? షరతు భంగమైనప్పుడు గాయపడిన లేదా బాధితుడైన వ్యక్తి కాంట్రాక్టును రద్దు చేయవచ్చును, కానీ పూచీ భంగమైనప్పుడు నష్టపరిహారమును మాత్రమే పొందవచ్చును. కానీ పూచీ మాత్రం భంగమైతే నష్టపరిహారమును మాత్రమే పొందడానికి అవకాశము ఉంటుందట. మరి అదేవిధంగా ప్రాముఖ్యత. కాంట్రాక్టులో షరతు భంగమైనప్పుడు పూచీని కూడా భంగమైనట్లుగా భావించవలెను. ఏమంటుండు? కాంట్రాక్టులో షరతు భంగమైనప్పుడు పూచీని కూడా భంగమైనట్లుగా భావించవలెను, కానీ పూచీ భంగమైనప్పుడు షరతు కూడా భంగమైనట్లుగా భావించడానికి వీలు లేదు అని చెప్పడము జరుగుతుంది. మరి నెక్స్ట్, షరతులు మరియు పూచీల రకాలు. షరతులు మరియు పూచీల రకాలు. మరి షరతులు ఎన్ని రకాలు, పూచీలు ఎన్ని రకాలని చూసినట్లయితే, షరతులు 2 రకాలు, పూచీలు కూడా 2 రకాలుగా మనకి చెప్పడము జరిగినది. ఒకటి విస్పష్టమైన షరతులు అని, 2 ప్రచ్ఛన్నమైన షరతులు అని. ఎక్స్ప్రెస్ కండిషన్స్, ఇంప్లీడ్ కండిషన్స్. అదేవిధంగా పూచీలు కూడా మనకి 2 రకాలు, విస్పష్టమైన పూచీలు అని, ప్రచ్ఛన్నమైన పూచీలు అని మనకి చెప్పడం జరిగింది. మరి దీని తర్వాత చూసినట్లయితే ఇక షరతుల రకాలు. మరి షరతులను మనము ఎన్ని రకాలుగా చెప్పుకున్నాం? 2 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి విస్పష్టమైన షరతులని, 2 ప్రచ్ఛన్నమైన షరతులని చెప్పుకున్నాం కదా. మరి విస్పష్టమైన షరతులు అని వేటిని అంటాం, ప్రచ్ఛన్న షరతులు అని వేటిని అంటారు అనేది మనం ఒకసారి చూసినట్లయితే, విస్పష్టమైన షరతులను భావ ప్రకటన షరతులు అని కూడా పిలవటం జరుగుతుంది. విస్పష్టమైన షరతులను భావ ప్రకటన షరతులు అని కూడా పిలవడం జరుగుతుందట. షరతులను మౌఖికంగా లేదా లిఖితపూర్వకంగా కాంట్రాక్టులలో తెలియజేసినప్పుడు
షరతులను మౌఖికంగా లేదా లిఖితపూర్వకంగా కాంట్రాక్టులో తెలియజేసినప్పుడు వాటిని విస్పష్టమైన షరతులు అని పిలవటం జరుగుతుంది. లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగా కాంట్రాక్టులో తెలియజేసినట్లయితే వాటిని ఏమంటామట? విస్పష్టమైన షరతులు అని పిలవడం జరుగుతూ ఉంటుందట. మరి ప్రచ్ఛన్నమైన షరతులను వేటినంటామట? చట్ట నిబంధనల ప్రకారం కాంట్రాక్టుకు సంబంధించిన పార్టీలు ప్రత్యేకంగా కాంట్రాక్టులో కొన్ని నిబంధనలను రాసుకోవలసిన అవసరము లేదు. అయినను పార్టీలు ఆ నిబంధనలను అమలు చేయవలసి ఉంటుంది. కాబట్టి కాంట్రాక్టులో రాసుకోనప్పటికీ కాంట్రాక్టుకు చెందిన పార్టీలు అమలు చేయదగిన నిబంధనలనే, కాంట్రాక్టులో రాసుకోనప్పటికీ కాంట్రాక్టుకు చెందిన పార్టీలు అమలు చేయదగిన నిబంధనలనే ప్రచ్ఛన్న షరతులు అని పిలవటము జరుగుతూ ఉంటుంది అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రచ్ఛన్న షరతులు రకాలుగా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రచ్ఛన్న షరతులను మళ్ళీ కొన్ని 2 రకాలుగా ప్రచ్ఛన్న షరతులను ఇక 5 రకాలుగా మనము చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అందులో ఒకటి వస్తు సామ్యమునకు సంబంధించిన షరతు. వస్తు సామ్యమునకు సంబంధించిన షరతు. కండిషన్ యాజ్ ఏ టైటిల్ టు గూడ్స్ సెక్షన్ 14A ప్రకారం అమ్మకందారుకు సరుకు అమ్మే హక్కు కలదనే ప్రచ్ఛన్నమైన షరతు ఉంటుంది. అమ్మకందారుకు సరుకు అమ్మే హక్కు కలదనే ప్రచ్ఛన్నమైన షరతు ఉంటుంది. ఇదే వస్తు స్వామ్యమునకు సంబంధించిన షరతు. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. రోలాండ్ వర్సెస్ దివాలి అను వాద్యంలో డి నుండి ఒక కారును కొనుగోలు చేసి 4 మాసాలు ఉపయోగించుకొనెను. డికు సరి అయిన హక్కు లేకపోవుట వలన ఆ కారును అసలు యజమానికి వాపసు చేయవలసి వచ్చెను. డి నుండి తాను చెల్లించిన ప్రతిఫలమును తిరిగి పొందవచ్చునని కోర్టు తీర్పు ఇచ్చెను. కాబట్టి ఈ విధంగా వస్తు స్వామ్యమునకు సంబంధించిన షరతుగా మనము చెప్పుకోవటము జరుగుతూ ఉంటుంది. మరి అదేవిధంగా ఇందులో సరుకులను ట్రేడ్ మార్కులకు భిన్నంగా అమ్మినప్పుడు అమ్మకందారు సరుకు అమ్ముటకు గల హక్కునకు సంబంధించిన షరతును భంగం చేసినాడని అర్థంగా చెప్పడం జరుగుతున్నది. బి. కాంట్రాక్టు ఏర్పాటు సమయంలో అమ్మకందారుకు హక్కులే కాకుండా ఆ హక్కు తరువాత సంక్రమించినప్పుడు మరియు హక్కులో లోపం ఉన్నప్పుడు హక్కు లోపం ప్రథమ కొనుగోలు వ్యక్తికి మరియు ఇతర కొనుగోలు వ్యక్తులకు వర్తించును. ఆ విధంగా మనకి ఇక వస్తు స్వామ్యమునకు సంబంధించిన షరతుకు సంబంధించిన నిబంధనలు తెలియజేస్తుంది. అదేవిధంగా రెండవది ఏమిటంటే ప్రచ్ఛన్న షరతుల్లో రెండవది ఏంటిదంటే వర్ణన ద్వారా సరుకు అమ్మకం. సేల్ బై డిస్క్రిప్షన్ సెక్షన్ 15 ప్రకారము సరుకును వర్ణించి అమ్మినప్పుడు అమ్మకందారు వర్ణించి అమ్మినప్పుడు ఆ సరుకు వర్ణనకు సరిపోవాలి అనునది ప్రచ్ఛన్నమైన షరతు. సరుకును వర్ణించి అమ్మినప్పుడు
ఆ సరుకు వర్ణనకు సరిపోవాలి అనున్నది ప్రచ్ఛన్నమైన షరతు. దీనికి ఉదాహరణ చెప్తున్నాడు. వార్లీ వర్సెస్ విప్ అనే కేసులో ఏ బికు ఒక వరి కోత యంత్రాన్ని అమ్మినాడు. బి ఆ యంత్రాన్ని చూడలేదు. ఆ యంత్రం సరికొత్తదని, దానిని 50 ఎకరాలు మించి కోత జరగలేదని వర్ణించి ఏకు అమ్మాను. కానీ వాస్తవంగా అది పాత యంత్రమని, దానికి మరమ్మతులు కూడా జరిగాయని బి కనుగొన్నాడు. అప్పుడు అతడు ఆ యంత్రాన్ని బికు వాపసు చేసి ప్రతిఫలమును తిరిగి పొందవచ్చునని కోర్టు వారు తెలియజేసినారు. ఇక తర్వాత చూసినట్లయితే మూడవ రకం ఏమిటని చూసినట్లయితే మనకి నాణ్యత లేదా ప్రత్యేక ఉపయోగానికి సరిపోవాలనే షరతు. క్వాలిటీ ఆఫ్ ఫిట్నెస్ సెక్షన్ 16 ప్రకారము క్వాలిటీ ఆఫ్ ఫిట్నెస్ నాణ్యత లేదా ప్రత్యేక ఉపయోగానికి సరిపోవాలనే షరతు సెక్షన్ 16 ప్రకారం ఏం చెప్తున్నట? అమ్మకందారు తన సరుకును విక్రయించడానికి లేదా విక్రయాలను పెంచుకోవడానికి లేదా కొనుగోలుదారులను ఆకర్షించుకొనుటకు వివిధ రకాలుగా ప్రకటనలు చేస్తాడని ముందుగా తెలుసుకున్నాం. ఏ విధమైన ప్రకటనలు చేయనప్పుడు కోవియట్ ఎమార్ట్ అనే సిద్ధాంతము వర్తిస్తుంది. కోవియట్ ఎమార్ట్ అనే సిద్ధాంతం వర్తిస్తుంది. అనగా కోవియట్ ఎమార్ట్ అంటే ఏంటట? కొనుగోలుదారుడే జాగ్రత్త వహించాలి. లెట్ ద బయ్యర్ బివేర్ ఆఫ్. అనగా కొనుగోలుదారుడే వస్తువులను జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలి అనే కండిషన్ను చెప్పడం జరిగిందట. మరి దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏంటట అంటే వార్డ్ వర్సెస్ హోప్స్ అనే కేసులో ఎస్ అనారోగ్యంతో బాధపడుతున్న పందులను బికు అమ్మినాడు. అనారోగ్యంతో బాధపడుతున్న పందులను బికు అమ్మిండట. ఎవరు? ఎస్. ఈ విషయం ఎస్ బికు తెలియచేయలేదు. అయినను ఇది క్రమమైన కాంట్రాక్టు అని న్యాయస్థానము తీర్పు ఇచ్చినది. ఎందుకనగా కొనుగోలుదారుడు సరుకు లోపం ఉన్నప్పుడు లేదా ప్రత్యేక ఉద్దేశమునకు సరిపోయినప్పుడు లేదా తప్పుడు సరుకును ఎంపిక చేసుకున్నప్పుడు కొనుగోలుదారుడే తనకు తానుగా బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇక నాణ్యత లేదా ప్రత్యేక ఉపయోగానికి సరిపోవాలనే ఇది ప్రచ్ఛన్న షరతు అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఇవ్వటం జరిగినదట. ఆ మినహాయింపులు ఏమిటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే కొనుగోలుదారుడు ప్రత్యేక ఉపయోగానికి సరుకును అడిగినప్పుడు అమ్మకందారు అలా ఉపయోగపడని సరుకు సప్లై చేస్తే కొనుగోలుదారు ఆ సరుకును వాపసు చేయవచ్చును. అదేవిధంగా రెండవది ఏమంటుండు? అమ్మకం కాంట్రాక్టులో
అంగీకరించని ప్రత్యేక పేటెంట్లు లేదా ట్రేడ్ మార్కులకు సంబంధించిన అంశాలకు విరుద్ధంగా సరుకు ఉన్నప్పుడు కొనుగోలుదారు దానిని వాపసు చేసి కాంట్రాక్టును రద్దు చేసుకోవచ్చును. అదేవిధంగా డెలివరీ చేయబడిన సరుకులు వ్యాపార అర్హతను కలిగి ఉండవలెను. సరుకులు వ్యాపార అర్హతను కలిగి లేనప్పుడు కొనుగోలుదారుడు కాంట్రాక్టు రద్దు చేయవచ్చును. అదేవిధంగా వ్యాపార సాంప్రదాయాలను అనుసరించి ఏదైనా వస్తువు వర్ణన లేదా మోసము ద్వారా కొనుగోలు చేయు వ్యక్తి యొక్క సమ్మతిని పొందినప్పుడు ఈ నిబంధన వర్తించదు. ఇవి దేనికి మినహాయింపులుగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే కొనుగోలుదారుడే తనకు తానుగా బాధ్యత వహించాల్సిందనే దానికి మినహాయింపులుగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 4వ పూచీ రకం ఏమిటని చూసినట్లయితే ఇక 4వ పూచీ దానికి సంబంధించి ఏమని చెప్పుకుంటామంటే విక్రయ అర్హతల సంబంధించిన ప్రచ్ఛన్న షరతు. విక్రయ అర్హతలకు సంబంధించిన ప్రచ్ఛన్నమైన షరతు సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 కండిషన్ యాజ్ టు మర్చెంటబిలిటీ. సరుకునకు విక్రయ అర్హత లక్షణము ఉండవలే. ఇది ప్రచ్ఛన్నమైన షరతు. సరుకునకు విక్రయ అర్హత లక్షణం తప్పనిసరిగా ఉండాలి. ఇది ప్రచ్ఛన్న షరతు. ఇవి మార్కెట్లో ఆ పేరుతో చెలామణి అగుటకు అర్హత కలిగి ఉండవలెను. అదేవిధంగా కొనుగోలుదారుడు సరుకును పరీక్షించినప్పుడు లోపాలు తెలిపే అవకాశం ఉన్న ఎడల ఈ షరతు వర్తించదు. కొనుగోలుదారుడు సరుకును పరీక్షించినప్పుడు ఏమైనా లోపాలు తెలియజేసే అవకాశం ఉన్నట్లయితే ఈ షరతు వర్తించదు అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఏంటంటే జాకేసన్ వర్సెస్ రోటర్స్ మోటార్స్ అండ్ సైకిల్ కంపెనీ లిమిటెడ్ వారు ఈ కేసులో ఏం చెప్పారటంటే ఉత్పత్తిదారు 600 హారన్లను ఒక కాంట్రాక్ట్ ప్రకారం కొనుగోలుదారుకు డెలివరీ చేసెను. ఉత్పత్తిదారు 600 హారన్లను ఒక కాంట్రాక్ట్ ప్రకారం కొనుగోలుదారుకు డెలివరీ చేసినట. ఉత్పత్తి లోపం వల్ల వాటి రంగు కొంత కోల్పోగా ప్యాకింగ్ లోపం వల్ల అవి మెలికలు తిరిగి ఉన్నాయి. వాటిని వాపసు చేయవచ్చని కోర్టు వారు తీర్పు చెప్పినారు. ఇది మామూలుగా విక్రయార్హతలకు సంబంధించిన ప్రచ్ఛన్నమైన షరతు. నెక్స్ట్ సాంప్రదాయం ప్రకారము ప్రచ్ఛన్న షరతు. సాంప్రదాయం ప్రకారం ప్రచ్ఛన్న షరతు. మరి ఇది సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం ఏంటిదట అంటే ఒక ప్రాంతంలో వర్తక సాంప్రదాయాలపై కూడా అనేక ప్రచ్ఛన్న షరతులు ఆధారపడి ఉంటాయని పేర్కొనడం జరిగింది. ఒక వ్యక్తి ప్రవర్తనపై అతడికి ఏ ఉద్దేశం కొరకు సరుకులు కావాలో తెలుసుకోవడం. ఈ సందర్భంలో కొనుగోలు చేయు వ్యక్తి తనకు ఏ ఉద్దేశం కొరకు సరుకు కావాలో చెప్పవలసిన అవసరము లేదు. ఉదాహరణ చెప్తున్నాడు. డాక్టర్ బారెల్టో వర్సెస్ టిఆర్ ప్రాయిస్ అనే కేసులో ఏ అనే వ్యక్తి దంత వైద్యుని వద్ద నుండి కృత్రిమ పండ్ల సెట్టును కొనెను. అది అతని నోటికి సరిపోలేదు. ఈ కాంట్రాక్టును రద్దు చేయవచ్చును అని కోర్టు వారు తీర్పు ఇవ్వటం జరిగినది. ఇక లాస్ట్ వన్ ఏంటిదట అంటే 6th వన్ ఏంటంటే అంటే షాంపిల్ ద్వారా అమ్మకం సెక్షన్ 17 ప్రకారం.
షాంపిల్ ద్వారా అమ్మకం అనేది కూడా ప్రచ్ఛన్నమైన షరతుగా చెప్పుకుంది. అదేంటి అని చూసినట్లయితే షాంపిల్ ద్వారా అమ్మకం కాంట్రాక్టును ఏర్పాటు చేసినప్పుడు అందులో దిగువ తెలిపిన ప్రచ్ఛన్న షరతులు ఉండాలి. ఒకటి, సరుకు అమ్మకందారు తొలుత చూపించిన షాంపిల్కు సరిపోవాలి. అమ్మకందారు ఏ విధంగా అయితే షాంపిల్ చూపించిండో దానికి సరిపోయే విధంగా ఆ సరుకు ఉండాలట. అదేవిధంగా సరుకును షాంపిల్తో పోల్చి చూచుటకు షాంపిల్తో పోల్చి చూచుటకు కొనుగోలుదారుకు అవకాశము ఇవ్వాలి. అదేవిధంగా సరుకులో లోపం ఉండరాదు. సరుకు తనిఖీ చేసినప్పుడు కనపడని లోపాలకు సంబంధించిన సరుకులో లోపం ఉండరాదు. సరుకు తనిఖీ చేసినప్పుడు కనపడని లోపాలకు సంబంధించి మాత్రమే ఈ ప్రచ్ఛన్న షరతు వర్తించింది. మరి ఇక ఏమని చెప్తున్నాడంటే కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఆ ఉదాహరణలో అమ్మకంలోని షరతులు ఉంటాయని తెలియజేసుకోవడం జరుగుతుందట. ఏంటిదట? ఒకటి, అబెట్ అండ్ కంపెనీ వర్సెస్ ఉల్సే అనే దాంట్లో ఏ బికు 200 టన్నుల గడ్డి అమ్మెను. ఏమంటుండు? ఏ బికు 200 టన్నుల గడ్డి అమ్మాడు. బి ముందుగా షాంపిల్ను చూసి దానికి ఆర్డర్ ఇచ్చాను. ఏ కాంట్రాక్ట్ ప్రకారం గడ్డిని డెలివరీ ఇవ్వగా అది షాంపిల్ మాదిరిగా లేదని బి కనుగొన్నాడు. షాంపిల్లో చూపిన రకం గడ్డిని ఇవ్వాలని ఏ కోర్టు వారిని ఆదేశించింది. అదేవిధంగా భోజన పదార్థాలకు సంబంధించిన ప్రచ్ఛన్న షరతు. భోజన పదార్థాలకు సంబంధించిన ప్రచ్ఛన్న షరతు అదేంటిదని చూసినట్లయితే భోజన పదార్థాలు తినడానికి అనుకూలంగా ఉండాలనే షరతు అమ్మకం కాంట్రాక్టులో ప్రచ్ఛన్నంగా ఉండాలి. తినుబండారాలు తయారు చేసే పప్పులు, నూనెలు, పిండి మొదలగునవి భోజనానికి అనుకూలంగా ఉండాలి అని చెప్తున్నాను. ఆరోగ్యానికి, ప్రాణానికి హాని కలిగజేసేవిగా ఉండరాదు. ఉదాహరణకు ఏ బి నుండి రొట్టెను కొనెను. అందులో చిన్న రాయి ఉండుట వలన అతను తింటుండగా పన్ను విరిగాను. ఏ బి నుండి నష్టపరిహారాన్ని పొందగలడు. ఈ విధంగా భోజన పదార్థాలకు సంబంధించిన ప్రచ్ఛన్న షరతు మనకి ఇలా ప్రచ్ఛన్న షరతులు రకాలు మనకి ఇట్లా చెప్పడం జరిగినది. నెక్స్ట్ దీని తర్వాత చూసినట్లయితే పూచీలు రకాలుగా ఏమిటని చూసినట్లయితే ఇక పూచీలను మనకి 2 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి, పూచీలు రకాల్లో మనకి 2 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి విస్పష్టమైన పూచీలు, రెండవది ప్రచ్ఛన్నమైన పూచీలు అని మనకి చెప్తూ ఉన్నాం. మరి విస్పష్టమైన పూచీలు అని వేటిని మనం చూసినట్లయితే విస్పష్టమైన పూచీలని భావ ప్రకటన పూచీలు అని కూడా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మౌఖికంగా లేదా లిఖితపూర్వకంగా తెలియజేయబడిన పూచీలనే విస్పష్టమైన పూచీలు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రచ్ఛన్నమైన పూచీలు ఏంటని చూసినట్లయితే అమ్మకం కాంట్రాక్టు చట్టమునకు భిన్నముగా వ్రాసుకున్న పూచీలన్నీ ప్రచ్ఛన్న పూచీలుగా పిలువడం జరుగుతుంది. అమ్మకం కాంట్రాక్టు చట్టమునకు భిన్నంగా
వ్రాసుకున్న పూచీలన్నీ ప్రచ్ఛన్న పూచీలుగా పిలవడం జరుగుతుంది. వీటిని భంగపరిచినప్పుడు కేవలము బాధితుడు నష్టపరిహారాన్ని మాత్రమే పొందడం జరుగుతుంది, కానీ కాంట్రాక్టును రద్దు చేసుకోవడానికి వీలు లేదు. దీని తర్వాత చూసినట్లయితే ప్రచ్ఛన్నమైన పూచీలు రకాలు. అందులో మనకి శాంతియుత స్వభావానుభవ పూచీ మరి అంటే ఏమిటని చూసినట్లయితే, కాంట్రాక్టు పార్టీలు వేరువేరుగా ఒప్పందము చేసుకుంటే తప్ప కొనుగోలుదారు సరుకును స్వేచ్ఛగా పొంది అనుభవించే హక్కును కలిగి ఉంటాడనేదే ప్రచ్ఛన్నమైన పూచీగా ఉంటుంది. ఈ హక్కు భంగమైనప్పుడు అమ్మకందారు నుండి నష్టపరిహారాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఛార్జీ, తాకట్టు ఏమీ లేవనే ప్రచ్ఛన్నమైన పూచీ సెక్షన్ 14C. సరుకుపై ఎటువంటి ఛార్జీ లేదా తాకట్టు లేదనే ప్రచ్ఛన్నమైన పూచీ అమ్మకం కాంట్రాక్టులో ఉంటుంది. ఈ హక్కును అమ్మకందారు భంగపరిచినప్పుడు కొనుగోలుదారు అతనిపై దావా వేయవచ్చును. నెక్స్ట్ నాణ్యతకు లేదా అర్హతకు సంబంధించిన ప్రచ్ఛన్న పూచీ సెక్షన్ 16 సబ్సెక్షన్ 4. వర్తక సాంప్రదాయాల ప్రకారం ప్రతి అమ్మకం కాంట్రాక్టులో నాణ్యతకు లేదా ఉపయోగించుటకు అర్హతకు సంబంధించి ప్రచ్ఛన్నమైన పూచీ ఉండటం జరుగుతుంది. అదేవిధంగా 4వది ఏంటంటే సరుకుల అపాయకరమైన స్వభావమును తెలియజేయుటకు ప్రచ్ఛన్నమైన పూచీ. సరుకులు అపాయకరమైనప్పుడు స్వభావమును తెలియజేయుట ప్రచ్ఛన్న పూచీ. సరుకులను అమ్మినప్పుడు అమ్మకందారుడు సరుకుల అపాయకరమైన స్వభావమును కొనుగోలు చేయు వ్యక్తికి తెలియజేయవలెను. అట్లా తెలియజేయకుండా ఉంటే అతడు నష్టపరిహారమునకు బాధ్యుడు కావటం జరుగుతుంది. ఉదాహరణ, ఎస్ బికు కెమికల్ పౌడర్ డబ్బాను అమ్మినాడు. డబ్బా మూతను జాగ్రత్తగా తీయకుంటే ప్రమాదము సంభవించుటకు అవకాశం కలదు అను విషయం ఎస్ బికు తెలియజేయలేదు. బి అజాగ్రత్తగా మూతను తీయుట వలన పౌడరు అతని కంటిలో పడి గాయం ఏర్పడినది. బి ఎస్పై నష్టపరిహారమునకు దావా వేయవచ్చును. ఈ అంశం క్లార్క్ వర్సెస్ న్యావీ నాన్ కోఆపరేటివ్ సొసైటీ అను కేసులో చర్చించబడినది. ఈ విధంగా ప్రచ్ఛన్నమైన పూచీలు రకాలుగా చెప్పుకోవడం జరిగింది. మరి ప్రచ్ఛన్నమైన షరతులు మరియు పూచీలను తొలగించుట. అమ్మకం కాంట్రాక్టులో ప్రచ్ఛన్న షరతులను, పూచీలను దిగ విధంగా తొలగించవచ్చును. 1. పార్టీల భావ ప్రకటన ఒప్పందం ద్వారా తొలగించవచ్చును. 2. వర్తక సాంప్రదాయాల ద్వారా తొలగించవచ్చును. 3. పరస్పరం వ్యవహరించినప్పుడు కూడా తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది షరతులు, పూచీలు అనే టాపిక్కి సంబంధించిన అంశముగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇందులో మనం మళ్ళీ ఒకసారి ఏమేమి నేర్చుకున్నామని చూసినట్లయితే, ఈరోజు షరతులు, పూచీలు అనే టాపిక్లో ఇంకా ఏం నేర్చుకున్నాం మనము? షరతులు అంటే ఏమిటి, పూచీలు అంటే ఏమిటి, షరతులు, పూచీల రకాలు ఏమిటి, అదేవిధంగా ఇక ప్రచ్ఛన్న షరతులు రకాలు ఏమిటి, ప్రచ్ఛన్న పూచీలు రకాలు ఏమిటి,
అదేవిధంగా వాటికి సంబంధించిన కేసులకు సంబంధించి కూడా నేర్చుకోవటము జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.